ట్రీట్మెంట్ అన్నారు కదా, వన్స్ లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ కళ్ళు మసకబారితే మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? అద్దాలే వాడుకుంటూ ఉంటున్నామంటే అద్దాలు అనేది ఓల్డ్ కాన్సెప్ట్. లేటెస్ట్ కాన్సెప్ట్ ఏమి అంటే మనకు ఈ అద్దాలు లేకుండా క్లియర్ లెన్స్ పెట్టేసి. సో కంటి పొర సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని మందులతో తగ్గించవచ్చు. సార్, ఇప్పుడున్న జనరేషన్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ నార్మల్ పీపుల్ కానీ ఫోన్ వాడటం అనేది చాలా ఎక్కువగా మారిపోయింది. ఫోన్స్ కానీ ల్యాప్టాప్ కానీ దాని ప్రభావం కంటి మీద ఎంతవరకు ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ 1 or 2 minutes జస్ట్ మనం ఐస్ మూసేసుకొని చేతులు ఇలా పెట్టేసుకొని, దీన్ని పామింగ్ అంటారు అన్నమాట. ఇలా పెట్టుకొని కళ్ళు మూసేసుకొని జస్ట్ రిలాక్స్ యువర్ మైండ్ అండ్ టేక్ డీప్ బ్రెత్. సో దీనిలో మైండ్ రిలాక్స్ అవుతుంది. ప్లస్ ఐస్ ఏంటంటే లైట్, నైట్ టైం కూడా మనం లైట్ వేసుకొని పడుకుంటే ఎలా ఉంటుంది, లైట్ లేకుండా పడుకుంటే ఎలా ఉంటుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ కామ్ సంజీవిని హెల్త్ ఛానల్. డిజిటల్ యుగంలో బతుకుతున్నాం. ఐఫోన్, ల్యాప్టాప్ల ముందే కాలాన్ని గడిపేస్తున్నాం. ఇలా దీనివల్ల కంటి సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అసలు కంటి సమస్యలు, వాటి చికిత్స మార్గాలు, వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ సిద్ధార్థ రెడ్డి సార్, ఎంఎస్ ఆప్థల్మాలజీ ఐసిఎల్ సర్జన్. నమస్కారం సార్. నమస్కారం సార్, కంటి సమస్యలు అనేవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కళ్ళద్దాలు. టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా కూడా అందరికీ కళ్ళద్దాలే ఉంటున్నాయి. ఎందుకంటారు? సో ఇది మనము కొన్ని గ్రూపులుగా విభజించాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే 18 వయసు లోబడిన వాళ్ళు. సో ఈ 18 వయసు లోబడిన వాళ్ళు, వారికి ప్లస్ పవర్ కానీ మైనస్ పవర్ కానీ మయోపియా, హైపర్మెట్రోపియా విత్ ఆస్టిగ్మాటిజం అనేది ఒక కేటగిరీ. సో 18 వయసు అయ్యేంత 18-20 వయసు అయ్యేంత వరకు మనం వాళ్ళకి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్ తప్ప మనకి వేరే సొల్యూషన్ అనేది లేదనమాట. సో ఇక్కడ మనము వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది 18 నుంచి 20 ఏళ్ళ నుంచి మొదలవుతారు. లేజర్ కానీ ఒక ఐపీసీఎల్ అనే లెన్స్ కానీ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ 18 నుంచి మనము 50 ఏళ్ళ వరకు మనము ఈ లెన్స్, ఈ ప్రొసీజర్ అనేది ఒకటి ఉందన్నమాట. సో అందరికీ భయం ఏమంటే కళ్ళు ఏమవుతాయో అని. కానీ వాళ్ళున్న టెక్నాలజీ, వాళ్ళు డాక్టర్ని వచ్చి కన్సల్ట్ అయ్యి వాళ్ళ భయం ఏదైతే ఉందో అది నివృత్తి చేసుకుంటే మనం ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ఒక ఆస్కారం ఉంది. 40 తర్వాత ఏమవుతుందంటే, 40 తర్వాత ప్రతి ఒక్కరికి, ఒకప్పుడు 40 ఏళ్ళ వరకు అద్దాలు లేని వారు కూడా ఎవరికైనా కూడా చత్వారం అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. మరి వీడికి రీడింగ్ గ్లాసెస్ అనేది మనం వాడుతుంటాం. బైఫోకల్ గ్లాసెస్ కానీ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ కానీ వాడుతుంటాం. ఇది కూడా వద్దు, నాకు అద్దాలే వద్దు అనుకుంటే వీళ్ళకి ఒక ప్రెస్బయోపిక్ ఐపీసీఎల్ అన్న ఒక సర్జరీ ఉందన్నమాట. అంటే ఒక కాంటాక్ట్ లెన్స్లో దగ్గర చూపు అనేది మనం ఇస్తూ దాన్ని మనం కంటి లోపల పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్ అనమాట. దీన్ని మనం కంటి లోపల అమరిస్తే వీళ్ళకి ఒక సొల్యూషన్ ఉంది. 55 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా కూడా అద్దాలు వాడుతూ ఉంటే వాళ్ళకి మనం ఇచ్చే సొల్యూషన్ ఏమి అంటే ఎర్లీ క్యాటరాక్ట్ సర్జరీ ఆర్ క్లియర్ లెన్స్ సర్జరీ అనమాట. సో వాళ్ళు ఈ క్లియర్ లెన్స్ సర్జరీ అంటే మనకి ఏదైతే వయసు అయిన తర్వాత ఎంత మనం చర్మం ముడత పడుతుందో, మన జుట్టు ఎంత నరుపు వస్తుందో, కంటి లోపల కూడా, కంటి పొరల్లో కూడా అంత కొద్దివరకు ఒక్కొక్కరికి ఇండివిజువల్ని బట్టి, వ్యక్తి నుంచి బట్టి ఒక మార్పులు అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే నైట్ టైం గ్లేర్ పెరగడము ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మనము ఒక షేడ్ ఆఫ్ కలర్, ఒక కలర్ చూసామనుకోండి, ఎరుపు రంగు చూసాం, దాంట్లో షేడ్స్ మనం 0 to 10 షేడ్స్ పెట్టామనుకోండి, డిపెండింగ్ అపాన్ వాళ్ళకి ఎంత చూపు క్లారిటీ అయితే తగ్గిందో, కాంట్రాస్ట్ సెన్సిటివిటీ అనేది వాళ్ళకి లో ఒక 3 to 7 షేడ్స్ ఆర్ 8 షేడ్స్ వాళ్ళకి కనపడవు అనమాట. సో దిస్ ఇస్ లాస్ ఆఫ్ కాంట్రాస్ట్ సెన్సిటివిటీ అంటాం అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనము అద్దాలే వాడుకుంటూ ఉంటున్నామంటే అద్దాలు అనేది ఓల్డ్ కాన్సెప్ట్. లేటెస్ట్ కాన్సెప్ట్ ఏమి అంటే మనకు ఈ అద్దాలు లేకుండా క్లియర్ లెన్స్ వేసేసి, అంటే అర్లీ శుక్లాన్ని మనం తీసేసి మనం కంటి లోపల లెన్స్, ట్రైఫోకల్ లెన్స్ అనేది పెట్టడంతో వాళ్ళకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది, అయినా అద్దాలు వాడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు ఆపరేషన్ చేసుకున్నప్పుడు మార్కెట్లో ఎలా ఉన్నాయంటే స్టాటిస్టిక్స్, 100 మంది ఆపరేషన్ చేసుకుంటే లెస్ దాన్ 2% అనేది ఈ ప్రీమియం లెన్సెస్కి వెళ్తున్నారు. అంటే వాళ్ళకి దూరం చూపు, దగ్గర చూపు, సిలిండరు అన్నీ కలిపి పెట్టే పరిస్థితి ఉంటుంది అనమాట. కానీ అది ఖర్చుతో కూడింది అయి ఉంటుంది ఒకటి. రెండోది, అందరి డాక్టర్ దగ్గర ఇంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల, అండ్ ప్లస్ ఇందులో ఎక్కువ మంది డాక్టర్స్ ఒక ఫారెన్ లెన్స్ని ఎంచుకుంటున్నారు అనమాట. ఈ ఫారెన్ లెన్స్ ఎంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రీమియం ఫీచర్స్ ఉన్న లెన్సెస్ అన్నీ కూడా చాలా ఖరీదు, ₹1,00,000 దాటిపోతున్నది. సో అలా కాకుండా మా దగ్గర ఏమి అంటే వచ్చే ప్రతి పేషెంట్కి మేము ఇండియన్ లెన్సెస్ని ఎంచుకొని
ఇండియన్ లెన్సెస్ అంటే ఇండియన్ లెన్సెస్ చాలా చవకబారు అని కాదు. మనం వ్యాక్సిన్ విషయంలో చూసాం. మన వ్యాక్సిన్స్ ఎలా ప్రపంచాన్ని ఎంత ఫేమస్గా బాగా అందరు వాడుకున్నారో మనకి తెలిసిన విషయమే ఇది. సో ఇక్కడ ఈ ఇండియన్ లెన్సెస్ కూడా ఒక ఫారెన్ మెషిన్స్తో ఫారెన్ మెటీరియల్తో అద్భుతంగా తయారు చేసి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ మన ఇండియన్ మేకింగ్, ఇండియన్ బ్రాండింగ్. సో మెటీరియల్ కూడా ఇక్కడ కొన్ని కంపెనీస్ మెటీరియల్ కూడా ఇక్కడే కూడా తయారు చేస్తున్నారు అన్నమాట. సో మేము మా ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు FDA చెప్తేనే మేము తినాలా, FDA చెప్తేనే మేము తాగాలా, అలా లేదు పరిస్థితి. సో మాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మేము మంచి లెన్స్ని ఒక ట్రయల్ చేసి మేము ఎవాల్యుయేట్ చేసి దాన్ని మేము ఎంచుకొని మేము ఒక సొల్యూషన్ ఇస్తున్నాం. సో అలాగ మేము చేసి ఇప్పుడు దాదాపుగా మా హాస్పిటల్లో ఒక 100 మంది చేసుకుంటే ఆపరేషను 80 నుంచి 90 మందికి వాళ్ళకి మేము అద్దాల నుంచి విముక్తి ఇస్తున్నాం. 55 ఏళ్ళ పైబడిన వారికి. సో ఆపరేషన్ అయిన తర్వాత కూడా అద్దాలు ఉన్నాయనుకోండి, దూరానికి దగ్గరికి రెండు కూడా, వారికి కూడా మనము యాడ్ ఆన్ లెన్స్ అన్నా ఇవ్వచ్చు, లేకపోతే లేజర్తో కూడా మనం వాళ్ళకి అతి తక్కువ ఖర్చులో వాళ్ళకి అద్దాల నుంచి విముక్తి కలుగ చేయొచ్చు. సో ఇక్కడ మనము 18 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ పైబడిన వారికి ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ నల్లగుడ్డు అనే పరిస్థితులన్నీ సహకరిస్తే, వేరే కంటి నరాల ప్రాబ్లం లేకపోతే ప్రతి ఒక్కరికి మనము ఒక అద్దాల నుంచి విముక్తికి ఒక పరిష్కార మార్గం చూపే అవకాశం ఉందన్నమాట. సార్ ఇప్పుడు మీరు లేజర్ ట్రీట్మెంట్ అన్నారు కదా, వన్స్ లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ కళ్ళు మసకబారితే మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? ఎస్, మామూలుగా ఇప్పుడు లేజర్ అనేది చాలామంది విరివిగా ఎక్కువ మంది చేయించుకుంటున్నారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమి అంటే లేజర్ అనేది చాలా పాత పద్ధతి. చాలా పాతది అంటే చాలా రోజుల నుంచి ఉంది. కానీ లేజర్ని మించిన టెక్నాలజీ ఒక IPCL అనేది ఉందన్నమాట. సో ఈ IPCL ఏమంటే ఇప్పుడు లేజర్ అంటే ఏంటి అంటే ఇది మన కంటిలోని నల్లగుడ్డు. సో ఈ నల్లగుడ్డుని మనము మందాన్ని తగ్గిస్తున్నాం. సో ఈ మందాన్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది అంటే ఈ కంటి నల్లగుడ్డు, ఈ కార్నియా అనేది వీక్ అయ్యే పరిస్థితి అవుతుంది అనమాట. ఇలా ఉన్న నల్లగుడ్డు ఎస్పెషలీ ఆడపిల్లల్లో ప్రెగ్నెన్సీ టైంలో ఇలా సాగే అవకాశం ఉంటుంది. దీన్ని ఎక్టేసియా అంటారు అనమాట. సో అలాంటిది మనము ఈ లెన్స్ని IPCL అనేది మనం ఈ కంటి నల్లగుడ్డుని మనం దీన్ని మందాన్ని తగ్గించకుండా కంటిలో మన ఇలా అమర్చడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏమంటే మనకి ఈ లేసిక్లో ఏవైతే ఉన్న అనర్థాలు అన్నీ ఏవైతే ఉన్నాయో కాంప్లికేషన్స్ ఇందులో జీరోగా ఉంటాయి అన్నమాట. ఇది ఇవాళ కొత్తదని పబ్లిక్ చాలామందికి తెలియదు. కానీ మా హాస్పిటల్లో గత 10 ఏళ్ళుగా చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా గత 20 ఏళ్ళుగా చేస్తున్నారు. అది ఇనిషియల్గా ఓన్లీ ఫారెన్ లెన్సే ఉండేది. ఇప్పుడేమో ఇండియన్ లెన్స్ కూడా ఒక 10 ఏళ్ళ నుంచి మేము వేస్తున్నాం. ఎప్పుడైతే అది లాంచ్ అయిందో సో అది చాలా రిఫైన్మెంట్ అయింది. ఇప్పుడు అద్భుతంగా ఉంది. దీన్ని నా చాయిస్, మా దగ్గర 100కి 100 మందికి మేము వాళ్ళ సూట్ అయితే ఇదే ఇస్తున్నాము అట్ ది కాస్ట్ ఆఫ్ లేజర్. అదే మీరు ఫారెన్ లెన్స్ ఎంచుకున్నారనుకోండి, మీరు దాదాపుగా ఒక కంటికి ₹1,00,000 పెట్టాల్సి వస్తుంది. అదే మేము ఇండియన్ లెన్స్లో మేము ఒక 60,000కే వాళ్ళ పవర్ని బట్టి ఆ స్ఫెరికల్ సిలిండర్ అనే దాన్ని బట్టి మేము 60,000 నుంచి వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఒక లేజర్ కాస్ట్లోనే మేము ఈ ప్రీమియం సర్జరీ మేము మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం. సో లేజర్, లేసిక్, స్మైల్, బ్లేడ్లెస్ లేసిక్ ఇవన్నీ కూడా చాలా టెక్నాలజికల్గా చాలా అద్భుతంగానే అనిపిస్తాయి. కానీ దే ఆర్ అవుట్డేటెడ్. మీరు ఎవరైనా కానీ ఎంచుకుంటే వాళ్ళు IPCL అనేదే మీ డాక్టర్ని అడిగి దీన్ని మీకు సూట్ అవుతామా అని వాళ్ళు ఎంచుకోవాలి. సార్ ఇప్పుడు ఈ IPCL ట్రీట్మెంట్కి ముందు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారు? ఇందులో మామూలుగా లేజర్ చేయించుకోవడానికి మనకి కార్నియల్ థిక్నెస్ అనేది అవసరం అనమాట. సో తక్కువ మందం కార్నియల్ థిక్నెస్ తక్కువ ఉండడం, అంటే నల్లగుడ్డు మందం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకందరికీ లేజర్ సూట్ అవ్వదు. కానీ IPCL ఏంటంటే లోపల పెట్టుకోవడానికి ఒక స్పేస్ అనేది ఉంటుంది. అది మేము టెస్టుల ద్వారా ఎవాల్యుయేట్ చేస్తాం. సో ఇందులో చాలా తక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉండదు. కానీ 99% మందికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. అదే కార్నియల్ ప్లస్ మీరు లేజర్ చేశారనుకోండి, మీకు 1 to 6, 7 వరకే మీరు ఎలిజిబిలిటీ. కానీ ఇక్కడ మీకు 0.5 నుంచి మీకు 25 పవర్ వరకు కూడా ఎటువంటి నల్లగుండికి ఎటువంటి హాని జరగకుండా మనము ఒక సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో లేజర్లో అయితే మీకు ఎవరైతే సూట్ అవ్వారో ఇది దాదాపుగా 99.5% మీకు సూట్ అవుతాయి. లేజర్ కూడా టెస్టులు చేసుకోవాలి, ఇందులో కూడా టెస్టులు ఉంటాయి. మేము అన్ని తగ్గు పరీక్షలు చేసి మీరు సూట్ అవుతేనే దీన్ని మీకు అడ్వైస్ చేయడం జరుగుతుంది.
సార్ ఇప్పుడు ఈ ఐపీసీఎల్ కానీ లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కూడా చూపు తగ్గడం వల్ల చూడడానికి అవ్వకపోవడం వల్లనే జరుగుతుంది. అసలు ఈ చూపు తగ్గడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు? ఇది మన దీని గురించి మనకి ఏదైతే అద్దాలు వస్తున్నాయో దానికి ఇంతవరకు ఒక ప్రాపర్ రీజన్ అయితే ఎక్కడ లేదనమాట. సో అది గ్రోత్ వల్ల వచ్చేది, జెనెటిక్స్ వల్ల ఉంటుంది, అదొక కాజ్. ప్లస్ ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ ముందు ఇంతమందికి అద్దాలు ఉండేవి కాదు. అంటే 2 కారణాలు, అప్పట్లో టెస్టింగ్ ఇంత ఉండేది కాదు, పాపులేషన్ తక్కువ ఉండేది. బట్ ఈవెన్ దెన్ ఇన్సిడెన్స్ అయితే ఖచ్చితంగా క్రమేపీ మేము గత 25-30 ఏళ్లలో ఎక్కువ గమనిస్తున్నాం అనమాట. ఇది మన ఎన్విరాన్మెంట్లో వచ్చే ఈ మన తిండిలో ఆహారంలో మైక్రోన్యూట్రిషన్ లోపము, మన పిల్లలు ఎండలో ఆడుకోకపోవడము. రీసెంట్గా జరిగిన స్టడీలో ఏంటి అంటే సింగపూర్లో ఎక్కువ బయట ఆడుకునే పిల్లలకి తక్కువగా ఉంది ఇన్ జనరల్. సో ఇంట్లోపల ఎక్కువ మంది ఉండే వాళ్ళకి ఈ అద్దాలు అనేది పవర్ కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఆల్ ది ఫ్యాక్టర్స్, మనిషికి వెల్బీయింగ్ కావాల్సిన మైక్రోన్యూట్రిషన్, విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సమపాలలో సమృద్ధిగా అందితే ఇవన్నీ కూడా మనకి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మెరుగుపరచడానికి ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు? ఇన్ జనరల్ ఒక స్పెసిఫిక్ ఫుడ్ అంటూ ఏమీ లేదనమాట. బేసిక్గా ఏంటంటే అందరూ ఇంక్లూడింగ్ రిచ్ పీపుల్ అండ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏంటంటే అందరూ చాలా ఒక చీజ్ అని, బర్గర్స్ అని, ఫ్రెంచ్ ఫ్రైస్ అని, పిజ్జాస్ అని, చికెన్ అని ఇవన్నీ తింటున్నారు. కానీ బేసిక్గా ఏంటంటే మైక్రోన్యూట్రిషన్, సూక్ష్మ పోషకాలు ఇవి సరిగ్గా అందట్లేదు. డే టు డే బేసిస్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు కావాల్సినది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, బి కాంప్లెక్స్ అండ్ సి. బి కాంప్లెక్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రోబయాటిక్ ఫుడ్స్ అండ్ ప్రీబయాటిక్ ఫుడ్స్ నుంచి వస్తుంది అనమాట. సో ఇవి చాలా మెండుగా మనం ప్రతిరోజు దీన్ని క్యూరేట్ అంటే ప్రతిరోజు ప్రతి మీల్లో ఇవాళకి మనకి పిల్లలకి, ఎస్పెషల్లీ తల్లులు గమనించాల్సింది, ఇవాళ మన పిల్లలకి ఈ బి కాంప్లెక్స్, సి అనేది అందుతుందా లేదా అనేది. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, మీరు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి, ఏడి, ఈ అండ్ కే. ఇవి మనకి ఏ సోర్సెస్లో ఇవాళ ఎక్కువ తిన్నామనుకోండి మన ఒంట్లో ఉన్న కొవ్వులో ఫ్యాట్ స్టోర్ అవుతాయి. సో ఒక 3-4 రోజుల వరకు లేకపోయినా కూడా జరుగుతుంది. కానీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఒంట్లో ఎక్కడ కూడా స్టోర్ అవ్వవు. మీరు 10 రోజులు తగ్గట్టు మీరు ఇవాళ ఎక్కువ తీసుకుంటే కూడా మనకి బాడీలో నిలవవు అనమాట. అవి యూరిన్లో ఎక్స్క్రీట్ అయిపోతాయి. సో మనకి ఈ మైక్రోన్యూట్రిషన్ ప్లస్ సూక్ష్మ పోషకాలు అంటే వీ నీడ్ 16 ఎలిమెంట్స్, మైక్రో ఎలిమెంట్స్ చాలా తక్కువ మోతాదులో కావాలి. ఇవన్నీ ఎక్కువగా మనకి గ్రీన్ వెజిటబుల్స్లో ఉంటాయి. అంటే బీరకాయ, బెండకాయ, బొడుగుమ్మడికాయ, ఇటువంటి వెజిటబుల్స్ ఏవైతే మనకి పచ్చగా ఉంటాయో మనకి ఎక్కువ ఉపయోగపడతాయి. ఆకుకూరలు బాగానే ఉంటాయి, అవి దానివల్ల మన న్యూట్రిషన్ కొద్ది వరకు వస్తుంది అది. సో ఈ మునగాకు అనేది ఇవాళ చాలా, మొరింగా పౌడర్ అనేది చాలా సూపర్ ఫుడ్ అనమాట. సో దృష్టిలోపం ఉన్నవారు, అంటే ఇది ఎక్కడ డాక్యుమెంటెడ్ అనేది ఎక్కడ లేదు, కానీ ఎవరైనా కూడా ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అది ఉంటే కూడా ఈ మునగాకు పౌడర్, మొరింగా పౌడర్ అనేది తగు మోతాదులో వైద్యులు సూచించిన విధంగా దాన్ని మనం తీసుకుంటే చాలా వరకు ఈ సూక్ష్మ పోషకాల లభ్యత అనేది అందులో నుంచి మనం పొందగలుగుతాం అన్నమాట. సార్ చాలామంది కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు, అది పెట్టుకోవడం మంచిదే అంటారా? కాంటాక్ట్ లెన్స్ అనేది చాలా ఏళ్ళుగా మనకి మార్కెట్లో ఉన్నదన్నమాట. దానివల్ల ఎటువంటి హాని లేదు. ముందు అయితే మనకి ఓన్లీ ఇయర్లీ ప్యాక్ ఉండేటివి, ఇప్పుడు మంత్లీ ప్యాక్స్ ఉన్నాయి, డైలీ డిస్పోజబుల్స్ ఉన్నాయి. సో దానివల్ల మనం తగు జాగ్రత్తగా దాన్ని రోజు తీసి శుభ్రపరిచి మనం సొల్యూషన్ వాడుతూ ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. దాన్ని వీలైనంత తక్కువ టైం వరకు వేసుకుంటే మనకు మంచిది. రాత్రి ఎటువంటి పరిస్థితుల్లో అవి వేసుకొని పడుకోవడం, ఏదో మధ్యాహ్నం అరగంట పావుగంట నాప్ అయితే పర్వాలేదు, కానీ బట్ వీలైనంత వరకు సాయంత్రం ఇంటికి రాగానే అవి తీసేసి పడుకోవడం, వీళ్ళింటికి వచ్చిన తర్వాత కంటి అద్దాలు వేసుకోవడమే ఉత్తమం. సో దే ఆర్ సేఫ్. సో కంటి పొర సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని మందులతో తగ్గించవచ్చు అంటారా? ఇది వరకు ఎక్కడ కూడా కంటి పొరలు మందులతో, ఇక్కడ కంటి పొర అంటే మనము 2 విధాలుగా ఉంటాయన్నమాట. కంటి పైన వచ్చే నల్లగుడ్డు పైన వచ్చే పొరని టెరిజియం అంటారు, దీన్ని కూడా పొరనే అంటారు. సో అది ఒక చిన్న సర్జరీతో దాన్ని మనం నివృత్తి చేసుకోవచ్చు. కంటి లోపల వచ్చే పొరని శుక్లాలు అంటాం. హిందీలో మోతియాబింద్, కానీ తెలుగులో మనకి శుక్లాలు అంటాము, ఇంగ్లీష్లో క్యాట్రాక్ట్స్ అంటాం. సో ఇదేదైతే ఉందో మనకి ఈ ఏజింగ్ ఫినామినా వల్ల ఎక్కువ డిసీజ్ ఉండి, డయాబెటీస్ ఉండి, దీనివల్ల మనకి కాస్త త్వరగా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది మనకి ఏజింగ్ ఫినామినా, దానికి మనకి తగు మందులు అంటూ ఏమీ లేవు అనమాట. ఇన్ జనరల్ లైఫ్ స్టైల్ బాగా ఉంటే వారికి వచ్చే అవకాశము వస్తుంది, కానీ లేట్గా వస్తుంది. లైఫ్ స్టైల్ బాగుండి మన మెటబాలిక్ స్టేటస్ అనేది బాగోకపోతే మనకు కొద్దిగా ఈవెన్ కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పుట్టిన పిల్లలు కానీ, లేకపోతే ఈవెన్ 1 సంవత్సరం లోపల పిల్లలు కానీ పీడియాట్రిక్ క్యాట్రాక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వాటికి ఒక శస్త్రచికిత్స చేసి లెన్స్ పెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట.
సార్, కంటి శుక్లాలు ఎందుకు వస్తాయి? ఏ టైంలో డాక్టర్ని సంప్రదించడం మంచిదంటారు? అదే ఇందాక చెప్పినట్టు కంటి శుక్లాలు సాధారణంగా 60-70 ఏళ్లలో రావాలి. కానీ ఇప్పుడు ఏంటంటే మేము ఒక 15 ఏళ్లలో చూస్తున్నాము, 20 ఏళ్లలో చూస్తున్నాము. కాకపోతే పీడియాట్రిక్ క్యాటరాక్ట్స్ అనేవి ఎప్పటినుంచో ఉన్నాయి. సో చిన్నప్పుడు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు ఒక సంవత్సరం లోపల పిల్లలు కూడా రావచ్చు. కానీ సాధారణంగా ఒక 55, 60 ఆ టైంలో వస్తుందన్నమాట. ఎందుకు వస్తుందంటే యాజ్ ఐ సెడ్ మనకి దాన్ని ఏజింగ్ ఫినామినా ఎలా అయితే మనకి ఏజ్ అవుతుందో దాంట్లో అది మసకబారి అని వస్తుంది. మనం గుర్తించడం ఏంటి అంటే మీరు మునుపు ఏదైనా చూసుకొని ఒక్కొక్క కన్ను మూసుకొని మీరు జస్ట్ రఫ్గా గమనించుకోవచ్చు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చి ఒకసారి చూసుకొని నిర్ధారించుకుంటే బెటర్ అన్నమాట. సార్, ఇప్పుడున్న జనరేషన్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ నార్మల్ పీపుల్ కానీ ఫోన్ వాడటం అనేది చాలా ఎక్కువగా మారిపోయింది. ఫోన్స్ కానీ ల్యాప్టాప్ కానీ దాని ప్రభావం కంటి మీద ఎంతవరకు ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇవాళ మనం మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ సిస్టమ్స్ వర్క్ ఎక్కువ యూస్ చేస్తున్నారు, ఫోన్స్ యూస్ చేస్తున్నారు. ఎస్, ఫోన్లో అంటే మనం ఒక యాంటీ గ్లేర్ గ్లాస్ అనేది ఏం పెట్టుకోము. బట్ ఈ ఎక్కువ వాడుతున్నప్పుడు మనం మన కళ్ళజోళ్ళ యాంటీ గ్లేర్ గ్లాసెస్ అనేది మనం వాడుకోవడం ఉత్తమం. కాస్త ఎఫెక్ట్ మనకి తగ్గుతుంది. సో మనం ఐస్ని ఫ్రీక్వెంట్గా బ్లింక్ చేస్తుంటారు మధ్య మధ్యలో గుర్తు తెచ్చుకొని అలా ఏమవుతుందంటే ఐస్ డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఏదైనా సిస్టమ్ ముందు వాడుతున్నారు అనుకోండి, దానిపైన యాంటీ గ్లేర్ స్క్రీన్ పెట్టుకొని మనం వాడగలిగితే మనకి ఐస్కి స్ట్రెయిన్ తక్కువగా ఉంటుంది. అండ్ వీలైనంత వరకు ఎంప్లాయీస్ గంటల తరబడి ఏకదాటిగా కూర్చొని పని చేయడం కాకుండా ఖచ్చితంగా ఒక 45 నిమిషాలకో గంటకో ఒక 5 నిమిషాలు జస్ట్ లేచి అలా తిరిగి వీలైతే ఆ ఏసీ క్యాబిన్ నుంచి వెళ్ళి బయట స్వచ్ఛమైన గాలి పీల్చుకొని వస్తే దట్ ఈస్ బెటర్. జస్ట్ స్ట్రెచ్ ద బాడీ అండ్ డూ దట్. అది ఒక రిలీఫ్ లాగా అనమాట. అలా చేస్తే మనకి స్ట్రెయిన్ కొద్దిగా తగ్గుతుంది. అదొకటి. ఇంకోటి మనకు ఒక ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ 1 or 2 minutes జస్ట్ మనం ఐస్ మూసేసుకొని చేతులు ఇలా పెట్టేసుకొని దీన్ని పామింగ్ అంటారు అనమాట. ఇలా పెట్టుకొని కళ్ళు మూసేసుకొని జస్ట్ రిలాక్స్ యువర్ మైండ్ అండ్ టేక్ డీప్ బ్రెత్. సో దీంట్లో మైండ్ రిలాక్స్ అవుతుంది. ప్లస్ ఐస్ ఏంటంటే లైట్, నైట్ టైం కూడా మనం లైట్ వేసుకొని పడుకుంటే ఎలా ఉంటుంది, లైట్ లేకుండా పడుకుంటే ఎలా ఉంటుంది. సో నైట్ అనేది మనం ఖచ్చితంగా లైట్ లేకుండా ఉండాలి. అలా డే టైంలో కూడా మనకి బ్రెయిన్కి సిగ్నల్స్ అనేది కంటి నుంచి మనము మధ్యలో ఇంటర్మీడియట్గా తగ్గించామనుకోండి, అప్పుడు మైండ్ అనేది కూడా కాస్త స్టిమ్యులస్ తక్కువ చెంది కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు నాయిజ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాము, ఏదైనా పార్టీ ఉంటాం, కంటిన్యూస్గా మ్యూజిక్ ఉంటుంది. కాసేపు అలా బయటికి 5 నిమిషాలు మనం వేసుకొని చెవులు మూసుకొని వస్తే మైండ్కి రిలాక్సేషన్ అవుతుంది. సో ఎంత స్టిమ్యులస్ ఐస్కి కానీ ఇయర్స్కి కానీ ఏదైనా కానీ వస్తూ ఉంటే మైండ్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ స్టిమ్యులస్ అన్నీ తగ్గించేసి మనం ఒక 5 minutes అలా స్పెండ్ చేస్తే మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది అన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు కళ్ళు తొందరగా ఎర్రబడటం అలాంటివి జరిగినప్పుడు ఐ డ్రాప్స్ వాడతాం. ఆ ఐ డ్రాప్స్ వాడటం మంచిదే అంటారా? అంటే ఎవరు పడితే వారు ఐ డ్రాప్స్ ఏది పడితే అది కౌంటర్లో తీసుకునేది అది కరెక్ట్ కాదు. అది కానీ అందులో ఓన్లీ లూబ్రికెంట్సే తీసుకోవాలి. సో ఈ లూబ్రికెంట్స్ అంటే ఆర్టిఫిషియల్ టీయర్స్ అనమాట. సో దానివల్ల ఏంటి అంటే మీరు అలా ఒక డ్రాప్ వేసుకుంటే డ్రైనెస్ని కొంచెం ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది. ఆ రెడ్నెస్ అయినప్పుడు ఏమీ లేదు, ఇది వేసుకుంటే మీకు సైకలాజికల్ రిలీఫ్ ఉంటుంది. మనం ఆ స్ట్రెస్ అది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి రెడ్నెస్ కూడా తగ్గుతుంది. సో ఓన్లీ లూబ్రికెంట్ డ్రాప్స్ ఆర్ అడ్వైస్డ్ అండ్ ఆ డ్రాప్స్ ఏదైతే ఉందో ఒక పేరు మోసిన కంపెనీ నుంచి తీసుకోవడమే బెటర్ అనమాట. చాలామంది మెడికల్ షాప్స్లో వెళ్ళి తీసేసుకుంటారు. వాళ్ళు చౌకబారు మందులు ఊరికే ఇస్తారు, అవి ఏవో మనకి నామకే వస్తాయి అంతేగాని జనరిక్ మెడిసిన్స్ పర్వాలేదు, కానీ అందులో మందే ఉండదు చాలా వాటిలో. సో అందులో తీసుకొని ఏదో సైకలాజికల్గా బాగుంది లేని వేసుకుంటుంటారు. అది జస్ట్ ఓన్లీ లూబ్రికెంట్ డ్రాప్స్ అయితే పర్వాలేదు, కానీ అవి ఏమైనా కానీ స్టీరాయిడ్ అనేది ఉంటే వాళ్ళకి కంటికి ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది. సో అందరూ ఏంటంటే కంటి డాక్టర్కి వస్తే ఫీజు ఇవ్వాలి, మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది, అద్దాలు వెళ్ళి అద్దాల షాప్లో టెస్ట్ చేయించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. యు ఆర్ ఫ్రీ టు డూ సో. ద డాక్టర్ మైట్ నాట్ గెట్ యువర్ కన్సల్టేషన్, బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ఏ ప్రాపర్ ప్రొఫెషనల్ ఒపీనియన్. అండ్ మెనీ a టైమ్స్ చాలా వరకు చూస్తుంటాము, బయట జోళ్ళు వేయించుకొని వచ్చిన వాళ్ళు లేనిపోని ఖరీదైన ప్రోగ్రెసివ్ లెన్సెస్ వేసేసి ఏదైతే మనము సింపుల్ రీడింగ్ గ్లాసెస్ సింపుల్ బైఫోకల్స్ ఇచ్చే పరిస్థితుల్లో దే ఆర్ గెటింగ్ మిస్గైడెడ్. సో డాక్టర్ వరకు వస్తే యూజువలీ వాళ్ళకు ఒక మంచి ఫేర్ ఒపీనియన్, ఒక మంచి ప్రొఫెషనల్ అడ్వైజ్, అదేవిధంగా వాళ్ళకి గ్లకోమా ఏదైనా ఉంటే మనం ఒక స్క్రీనింగ్ అనేది చేసే అవకాశం ఉంటుంది, అడ్వైస్ చేసే అవకాశం ఉంటుంది.
సో ఇవన్నీ కూడా మనకి బయట టెస్టింగ్ చేయించుకుంటే ఇవన్నీ జరిగే అవకాశం ఉండదు అనమాట. దే ఆర్ డూయింగ్ ఎట్ దర్ ఓన్ రిస్క్. కమ్ వాట్ మే యూ డాక్టర్ చెప్పింది మీరు నచ్చకపోతే యూ ఫాలో యువర్ ఓన్ థింగ్, బట్ కమ్ సీ ఎ డాక్టర్. అది చాలా ఇంపార్టెంట్. ఐ డాక్టర్ సమ్బడి యూజ్ అద్దా బయట జోడ్లో పనిచేసే టెక్నీషియన్కి ఒక ఐ డాక్టర్కి క్వాలిఫికేషన్లో చాలా తేడా ఉంటుంది. దే హ్యావ్ దర్ ఓన్ క్వాలిఫికేషన్, బట్ ఒక ఐ డాక్టర్ చూసినంత వాళ్ళు మీకు చూసి చెప్పలేరు. అసలు ఈ ఎర్రబడడం అనేది ఎందుకు జరుగుతుంది సార్? అది జస్ట్ స్ట్రెయిన్ అండి. జస్ట్ ఊరికి ఎర్రబడడం అంటే బయటికి ఎండకి తిరిగి వచ్చాం, డిహైడ్రేషను, ఇన్ఫ్లమేషన్, బాడీలో వేడెక్కి దానివల్ల ఉంటుంది అది. బట్ రెగ్యులర్గా ఎర్రబడి అలానే ఉంది అంటే ఓకే, లోపల అలర్జీనో ఇంకోటో మనం ఒకసారి చూసి పరీక్ష చేసి నిర్ధారించాలి. సార్, ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు డ్రై ఐ. అసలు అంటే ఏంటి? దాని చికిత్స మార్గాలు ఎలా ఉంటాయి? సో మనము కంట్లో ఒక టీయర్స్ అనేవి సెక్రీట్ అవుతుంటాయి అన్నమాట. ఈ టీయర్స్ అనేది ఇక్కడ మనకి లాక్రిమల్ గ్లాండ్ అనేది ఇక్కడ నుంచి ప్లస్ ఈ చుట్టుపక్కల ఈ మనకి ఇక్కడ కూడా మేబోపిన్ గ్లాండ్స్ నుంచి మనకి టీయర్స్ అనేవి సెక్రీట్ అవుతుంటాయి. సో మనం ప్రతిసారి రెప్ప కొట్టేటప్పుడు అంతా కూడా మనకి ఇది మనం అలా స్ప్రెడ్ అవుతుంటుంది. పైనుంచి యాక్టివేట్ అయ్యి కింద ఇక్కడ మనకి ఇక్కడ కొలికలు అబ్జర్వ్ అవుతుంటుంది. సో తక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ ఆవిరైపోతుంటే మనకి డ్రై ఐస్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ డ్యూ టు స్ట్రెస్, ఇన్ఫ్లమేషను ఆర్ వర్కింగ్ ఇన్ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్స్. సో ఇది మనకి బయట ఎక్కువ హీట్ ఉన్నా కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట. సో అలా ఒకటి ప్లస్ ఈ ఏవైతే ఉన్నాయో ఈ రెప్ప కింద ఈ మేబోపియన్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో ఇంత మనకి 3 పదార్థాలు సెక్రెట్ అవుతాయి: లిపిడ్, ఏక్వస్ అండ్ మ్యూసిన్. లిపిడ్ అంటే ఫ్యాట్, ఏక్వస్ అంటే మామూలు వాటి నీరు అనమాట, అది విత్ మైల్డ్ ఎలక్ట్రోలైట్స్. లోపల మ్యూసిన్ అంటే గుజ్జు ఒకటి. సో ఈ 3 పదార్థాలు ఉంటాయి. సో ఏది మనకి తగ్గింది, జస్ట్ చాలామంది ఆర్టిఫిషియల్ టీయర్స్ అని వేసుకుంటారు. ఈ మేబోపియన్ గ్లాండ్ డిస్ఫంక్షన్ అయితే మనకి ఈ లిపిడ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ టీయర్స్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం. అదర్వైజ్ మనం వి షుడ్ వాష్. మనకి బయట ఎక్కడ వెళ్ళొచ్చినప్పుడు మన ఈ లిడ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. జనరల్గా ఇవన్నీ సింపుల్ డ్రై ఐస్ ఆర్ ఇన్ ది ఎర్లీ స్టేజెస్. అడ్వాన్స్ డ్రై ఐస్ అనేవి ఉంటాయన్నమాట. వాటికైతే మనకి డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేసుకొని వాటికి డ్రై ఐ ఎవాల్యుయేషన్, డ్రై ఐ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ లిడ్ హైజీన్ మనకి కంటి పొర రెప్పలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మొహం కడిగినప్పుడల్లా బాగా జెంటల్ మసాజ్, సబ్బు పెట్టేసి మామూలుగా ఎలా అయితే మసాజ్ చేసుకోలేం, సబ్బు పెట్టినప్పుడు కళ్ళు మూసుకొని ఇలా జెంటల్ మసాజ్ చేసుకుంటే అక్కడ ఆయిల్ ఉన్నంత క్లీన్ అయిపోతుంది, అక్కడ పోర్స్ అవ్వకుండా ఉంటాయి. సో అలానే మనం పెట్టామనుకోండి ఈ డ్రై ఐతో పాటు ఆ పోర్స్ బ్లాక్ అయిపోతే అక్కడ గడ్డలు ఫార్మ్ అవుతాయి అన్నమాట. సో ఇలా జరగకుండా మనం వీలైనంత వరకు మన లిడ్ హైజీన్ మెయింటైన్ చేయాలి. సో ఈ ఆర్టిఫిషియల్ టీయర్స్ ఉంటాయి, కొద్దిగా సివియర్ అయితే అప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వీ హ్యావ్ టు టేక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ హేమ.